బెయిల్ అనేది ఒక నియమం. జైలు నుంచి మినహాయింపులు తప్పనిసరి. బెయిల్ మీద బయటికి వచ్చి హక్కు పౌరులకు ఉంటుంది. యూపీఏ పిఏ కేసులు వర్తించదు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. రైట్. సో నాడు మౌనం నేడు ఆగ్రహం. మెగా పైన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడేమో మీరు మౌనంగా ఉన్నారు, ఈరోజేమో ఆగ్రహంగా వ్యవహరిస్తున్నారని ఒక వార్తను దిశ రాసింది. మెగాపై బీఆర్ఎస్ 2 నాలుకల ధోరణి. కన్నెపల్లి పంప్ హౌస్ మునిగినప్పుడు సైలెంట్. సుంకిశాల ఘటనలో మాత్రం సీరియస్ కామెంట్. సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలంటూ డిమాండ్. పనిచేసిన అధికారులపై నాడు కితాబు. నేడు అదే ఆఫీసర్లను తప్పుపడుతున్న గులాబీ లీడర్లు. అది తప్పదు కదా సార్. ఈ రాజకీయ నాయకులు అసంటోళ్ళే ఎట్లుంటారంటే ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు కింద గొడుగు పడతారు. కాబట్టి తప్పదు. రాజకీయ నాయకులు అంటేనే దానికి అర్థం చాలా పెద్దది. దాంట్లో ఇది తప్పు లేదు. వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుకున్నారు, వాళ్ళు పోయినాక ఇంకోలాగా మాట్లాడతారు. అప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు ప్రతిపక్షం. బీఆర్ఎస్ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా. ఆశ్చర్యపోతున్న సొంత పార్టీ నేతలు. అధికారుల విషయంలో బ్లాక్ లిస్ట్ స్ట్రాటజీ అంటూ చర్చలు. ఇది ఎవరు చేసినా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఈ మెగా సంస్థ అనేది చాలా అవినీతికి పాల్పడుతుంది. అనతి కాలంలోనే మన దగ్గర కాదు, దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంది. దాంట్లో భారీ అవినీతి బయటపడతా ఉంది. వాళ్ళు చేసే నాసిరక పనులను బయటపడతా ఉంది. మళ్ళా ప్రభుత్వాలు చెప్పుకోవడం, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది వీళ్ళు చేసే పనులకు. అంటే అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళు ఇచ్చే ముడుపులకు ఆశపడి ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తే అదేగా.